ఫ్రెండ్స్, అతని పవర్ బాక్సాఫీస్ అద్భుతాలే చెబుతాయి. ఇప్పుడు అతను బాహుబలి, కానీ తన పేరు ప్రభాస్. ఎవరైతే పూర్తి శ్రద్ధ, ప్రాణం పెట్టి పనిచేస్తారో వారిలో ఒకరు ప్రభాస్. ఇదే కాదు, తన పెళ్లి ఫిక్స్ అయినా కూడా పోస్ట్ పోన్ చేశాడు. బాహుబలి ప్రాజెక్ట్ తప్ప వేరే ఆలోచన రాకూడదు అని. అవును ఫ్రెండ్స్, బాహుబలి క్యారెక్టర్ బాధ్యత ప్రభాస్కి చాలా కష్టం, కానీ ప్రభాస్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఫ్రెండ్స్, గెలుపు ఓటమి కేవలం మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. తప్పుకుంటే ఓటమి అవుతుంది, నిలబెట్టుకుంటే గెలుపు అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు ప్రభాస్ విజయం వెనుక ఉన్న ప్రయాణం గురించి చెబుతాను. వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు, ప్రభాస్ పూర్తి పేరు. 1979 అక్టోబర్ 23న తమిళనాడు చెన్నైలో జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. ప్రభాస్ తండ్రి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, తల్లి శివకుమారి, సోదరుడు ప్రబోధ్, చెల్లెలు ప్రగతి. డిఎన్ఆర్ స్కూల్ భీమవరంలో తన స్కూలింగ్ కొనసాగింది. తరువాత ఇంటర్మీడియట్ కోసం శ్రీ చైతన్య హైదరాబాద్లో చదివాడు. ఫ్రెండ్స్, చదువులో అయినా ఆటల్లో అయినా చిన్నప్పటి నుంచే ప్రభాస్ అందరికంటే బెస్ట్ అనేలా ఉండేవాడు. అలాగే అన్ని విషయాల్లో బెస్ట్ అయ్యాడు. బీటెక్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక ప్రభాస్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్ నేర్చుకున్నాడు. తర్వాత యాక్టింగే తన ప్రొఫెషన్ చేసుకున్నాడు. 11 నవంబర్ 2002లో కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో వచ్చి 2003లో రాఘవేంద్ర సినిమాతో మంచి మాస్ హీరో అనిపించుకున్నాడు. కానీ ఫ్రెండ్స్, ప్రభాస్ కెరియర్ను మలుపు తిప్పిన ఫిలిం మాత్రం వర్షం. ఈ సినిమాతో టాప్ హీరోల లిస్టులోకి వచ్చేశాడు ప్రభాస్. తర్వాత చేసిన సినిమాల్లో ప్రభాస్ శరీర ఆకృతి, హావభావాలకు పక్కా సరిపోయే సినిమా మాత్రం ఛత్రపతి. భారతదేశం, ప్రపంచ సినిమా గర్వపడే దర్శకుడు రాజమౌళి సినిమాంతరం ప్రభాస్కు సరిగ్గా ఈ సినిమాతో సరిపోయింది. ఛత్రపతి సినిమాతో హీరో అంటే ప్రభాస్లా ఉండాలి అనిపించుకున్నాడు ప్రభాస్. తర్వాత చేసిన ఫిలిమ్స్లో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి పెద్ద హిట్స్ ఇచ్చి మాస్ క్లాస్ ప్రేక్షకులే కాదు ఫ్రెండ్స్, సినిమాలో చూడము అనేవాళ్ళు కూడా ప్రభాస్ సినిమాలు చూసి అతనికి ఫ్యాన్స్ అయ్యారు. ఇక 2013 మిర్చి సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్కు మళ్ళీ తనతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చాడు. రాజమౌళి ప్రభాస్తో చెప్పాడు, ఇప్పుడు మనం చాలా పెద్ద సినిమా చేయబోతున్నాం, మరి నువ్వు ఈ ప్రాజెక్టుకి సిద్ధంగా ఉన్నావా అని. ప్రభాస్ ఎస్ ఐఎమ్ రెడీ అంటూ బాహుబలి ప్రాజెక్ట్ సైన్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ కాంట్రాక్ట్ సైన్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రభాస్ తన పనిలో ఏ రోజు వెనుకడుగు వేయలేదు. అతను తన పూర్తి బలాన్ని పెట్టి హార్డ్ వర్క్ చేశాడు. ప్రభాస్కు ఒకసారి షూటింగ్ టైంలో గాయాలు అయితే డాక్టర్ తనకు 2 నెలలకు పైనే రెస్ట్ తీసుకోవాలని అన్నాడు. కానీ ప్రభాస్ నెల రోజుల లోపే షూటింగ్కి వచ్చేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఎందుకంటే ఈ సినిమాకు ఎంతో కృషితో పనిచేశాడు కాబట్టి. అలాగే ప్రభాస్కు చాలా నమ్మకం, శ్రమే నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో లైక్ చేసి మా మనోబలాన్ని పెంచవచ్చు. నేను రోజు ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ వీడియోస్తో వస్తాను. ఫ్రెండ్స్, రోజు మీరు మా వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కథ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయగలరు. జై హింద్, వందే మాతరం.